ఓకే, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయనందగోపాల్ రెడ్డి సార్. ఈ రోజు మనం క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు ఆగస్టు 6 తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి? ఆగస్టు 6 తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాల్లో పర్టికులర్ గా మనం పరిశీలించాల్సిన అంశాలు చూడండి. ఈ రోజు ప్రత్యేకతలు ఏమున్నాయి? ఈరోజు ప్రత్యేకతలు అంటే హిరోషిమా ఆ దాడి జరిగిన రోజు కానీ, అలాగే ప్రజా యుద్ధ నౌక అయినటువంటి గద్దర్ వర్ధంతి కానీ, అలాగే ఆ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క బర్త్డే కానీ ఒకటి ఇటువంటి అంశాలు మనకు ఉండడం జరిగింది. అలాగే జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ దేనికి సంబంధించినటువంటి కమిటీ, ఈ కమిటీ దేనికి సంబంధించిన అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 3 దేశాల పర్యటనలో భాగంగా తొలి దేశమైనటువంటి పిజి అనే దేశంలో వారు పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలు, ఆర్టికల్ 370 రద్దు అనేది మనకు నిన్న ఆగస్టు 5 తారీఖునే మనకు 2019లో జరిగిన విషయంగా మనం చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ క్యాబినెట్ ఆఫీస్ బ్రీఫ్ అనేది కోబ్రా అని అంటారు. ఇది దేనికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించినటువంటిది అనేది మనం డిస్కస్ చేయాలి. గ్రాహం తోర్పు అనేటువంటి వ్యక్తి వార్తల్లోకి నిలిచాడు, గల కారణాలు ఏందనేది కూడా మనం చెప్పాలి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన చేస్తున్నాడు. ఈ అమెరికా పర్యటనలో తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులు ఏంది, దానికి సంబంధించిన ఒప్పందాలు ఏ కంపెనీతో జరుగుతున్న విషయాన్ని గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అలాగే జీవన్ దాన్ అంటే అవయవ దానంలో భారతదేశంలో జాతీయ స్థాయిలో గత సంవత్సరం ఆధారంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం కూడా మనకు నిన్ననే ప్రారంభం కావడం జరిగింది. ఓకే అండి, అక్టోబర్ 2వ తేదీన ఏ రాష్ట్ర ప్రభుత్వము మనకు వికసిత ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేస్తుంటే అది ఆల్రెడీ పేరులోనే ఉంది, వికసిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఏర్పాటు చేయబోతున్నారు. ఆ అంశం గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే కూడా ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నేతల గురించి టాప్ 25 లిస్టు అనేది విడుదల చేయడం జరిగింది. ఆ అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అండి, వీరి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రొఫెసర్ జయశంకర్ గారు, వీరి గురించి మనం మాట్లాడినట్లయితే తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉండడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు వడవని ముచ్చట అంటే పుస్తకాన్ని రాశారు. వడవని ముచ్చటనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకం అనేది రాయడం జరిగింది. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి యొక్క బర్త్డే ఆగస్టు 6ని మనము తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా మనం జరుపుతున్నాం. తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా మనం జరపడం జరుగుతుంది. ఓకే, అలాగే గుమ్మడి విఠలరావు ప్రజా యుద్ధ నౌక అంటే గద్దర్ అటువంటి వ్యక్తి, ఈ గద్దర్ గారి వర్ధంతి మనకు ఆగస్టు 6వ తారీఖు అనమాట. మరి ఈ గద్దర్ గారి గురించి మనం మాట్లాడినట్లయితే ఆయన చాలా విప్లవ గీతాలు రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రజా గలంగా మన అతను చాలా సందర్భాలు ఉండడం జరిగింది. గద్దర్ గారి గురించి మనము ఆయన పేరు మీదనే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ అండి, సురేంద్రనాథ్ బెనర్జీ అనే వ్యక్తి స్వాతంత్ర సమర యోధులలో జాతీయోద్యమ నాయకులలో వాళ్ళు ఉండడం జరిగింది. మరి జాతీయోద్యమ నాయకులలో ఉంటే వీరు మనకు రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే 1892లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క కేంద్ర శాసన మండలికి వీరు ఎవరితో సంయుక్తంగా ఎంపికయ్యారంటే దాదాబాయి నౌరోజీ గారితో సంయుక్తంగా ఎంపిక కావడం జరిగింది. అంటే 1892లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎంపికైన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అంటే దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, రాస్బిహార్ ఘోష్ అండ్ బిల్ గ్రామ్. ఓకే అండి, ఈ విధంగా సురేంద్రనాథ్ బెనర్జీ గురించి కూడా మనం మాట్లాడచ్చు. హిరోషిమా అంటే మనకు జపాన్ లోను హిరోషిమా అటువంటి నగరం ఉంది. ఆ నగరం మీద 1945 ఆగస్టు 6వ తారీఖున అమెరికా వాళ్ళు తొలిసారిగా ఒక అణుబాంబును ప్రయోగించారు. అణుబాంబు పేరు ఏం పేరంటే దాని పేరే లిటిల్ బాయ్ అని ఒక అణుబాంబు ప్రయోగించడం జరిగింది. ఈ అణుబాంబు ప్రయోగించినది ప్రపంచంలోని తొలి అణు దుర్ఘటన జరిగినటువంటి దినోత్సవంగా కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ గీతా మిట్టల్. ఈ గీతా మిట్టల్ కమిటీ దేనికి సంబంధించిందంటే మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. మణిపూర్ అటువంటి రాష్ట్రంలో అక్కడ జాతుల మధ్యన ఉన్నటువంటి వైరం జరిగింది. ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి తెగలకు, మైదాన ప్రాంతంలో తెగకు మధ్యన జరిగినటువంటి ఆ యొక్క ఘర్షణ వాతావరణంలో చాలా మంది వాళ్ళ యొక్క పునరావాసాన్ని కోల్పోయారు. మరి సాక్షాత్తు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మణిపూర్ సీఎం బీరన్ సింగే అసెంబ్లీలో ఏం చెప్పాడంటే ఈ హింస వల్ల 59,000 మంది నిరాశ్రయులని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ గురించి అని కూడా మరి 1 ఫ్యామిలీ 1 లాక్ అనే పథకాన్ని కూడా మేము ఏర్పాటు చేశామని సీఎం బీరన్ సింగ్ గారు చెప్పారు. అయితే ఈ మణిపూర్ అంశం మీద సుప్రీంకోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఏర్పాటు చేసినటువంటి పేరు
గీతా మిట్టల్ కమిటీ. గీతా మిట్టల్ కమిటీలో మొత్తం ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు కూడా న్యాయమూర్తులు, ముగ్గురు మహిళా న్యాయమూర్తులు. అయితే రీసెంట్ గా ఈ కమిటీ యొక్క నివేదిక అనేది జూలై 15 తోటే ముగిస్తుంది. బట్ దాన్ని రీసెంట్ గా ఏం చేశారంటే మరి కొద్దిగా పెంచాలని ఒక 3 నెలలు పెంచడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క 3 నెలలు కాదు, మరొక 6 నెలల పాటు దీన్ని పొడిగించడం జరిగింది అనమాట. ఓకే, ఏది గీతా మిట్టల్ కమిటీ. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండి. పిజి అనే దేశంలో వీరు పర్యటించడం జరుగుతుంది. ఈ పిజి అనే దేశంలో వీరు పర్యటిస్తే అక్కడ ఉన్నటువంటి పిజికి సంబంధించిన అధ్యక్షుడు రతు విలియం మైవాలలి, కటోని వెరే, అలాగే ప్రధాని ఎవరంటే సితివేని రబుకా అన్నమాట. సితివేని రబుకా. వీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఆ దేశంలోనే అత్యున్నత పురస్కారం ఏంటంటే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది పిజి అనే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది పిజి అనే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశం నుంచి ఒక అవార్డు పొందిందంటే అది పిజి అనే దేశం నుంచి పొందడం జరిగింది. అయితే మనం ఆల్రెడీ చెప్తున్నామండి, జమ్మూ అండ్ కాశ్మీర్ అటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన 370 ఆర్టికల్ రద్దు అనమాట. ఈ రద్దు నేపథ్యంలో దీంతో ఒక పుస్తకం కూడా రావడం జరిగింది. దాని పేరు ఏంటంటే 370 అన్యాయం రద్దు, జమ్మూ కాశ్మీర్ కొత్త భవిష్యత్ అనే పుస్తకం అనేది ఉంటే, ఆ పుస్తకానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ముందు మాట కూడా రాయడం జరిగింది. ఈ యొక్క పుస్తకం అనేది ఇప్పుడు కాదు, మనకి ఈ నెలలో పూర్తి స్థాయిలో విడుదల కాబోతుంది. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంస్థ వారు ఈ నెలలోనే దీన్ని విడుదల చేయనుందన్న విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, తర్వాత బ్రిటన్కి సంబంధించిన అంశాలంటే, ఈ బ్రిటన్ దేశంలో వలసవాదులు రావడం వల్ల మాకు ఉద్యోగాలు కోల్పోతున్నాం అనే ఉద్దేశంతో బ్రిటన్లో ఉన్నటువంటి ఆ యొక్క జాతి పౌరులు అక్కడ ఒక రకమైన నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమంలో కొన్ని సంఘర్షణ వాతావరణం కూడా జరుగుతుంది. ఈ సంఘర్షణ వాతావరణంలో ఇప్పుడు కొత్తగా ఎంపికైనటువంటి బ్రిటన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో కీర్ స్టార్మర్ అటువంటి వ్యక్తి లేదు, ఇది నిరసనకారులతో పాటుగా కొంతమంది ఆగంతకులు, కొంతమంది చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో, కొంతమంది జాతి విద్రోహ చర్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారనే కారణాన్ని ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన కొత్తగా అనే కాదు, అత్యవసరంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దాని పేరే కేబినెట్ ఆఫీస్ బ్రీఫ్ అనే కోబ్రా అనే సమావేశం కూడా నిర్వహించారు. ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కీర్ స్టార్మర్ ఎవరు బ్రిటన్ యొక్క ప్రధాని ఆయన ఏమన్నాడంటే దీన్ని మితవాద క్రూరత్వంగా పేర్కొనడం జరిగింది. అలాగే బ్రిటన్ సంబంధించినటువంటి క్రికెటర్ ఉన్నాడు, ఆయన పేరు గ్రాహం థోర్ప్ అనే వ్యక్తి. ఆయన రీసెంట్ గా అంటే నిన్ననే మరణించడం జరిగింది. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈయన బ్రిటన్ తరపు నుంచి 100 టెస్టులు ఆడడం జరిగింది, 82 వన్డేలు కూడా ఆడడం జరిగింది. ఈయన న్యూజిలాండ్ మ్యాచ్ లో కూడా 200 పరుగులు చేసి కూడా నాట్అవుట్ గా నిలిచాడు. గ్రహం థోర్ప్ అనే వ్యక్తి. ఈయన ఓవరాల్ గా 2005లో 100 టెస్టులు పూర్తి చేసుకున్న బ్రిటన్ క్రికెటర్ కూడా మనం పేర్కొంటున్నాం. సో ఇతను ఇంగ్లాండ్ తరపున 100 టెస్టులు పూర్తి చేసిన క్రికెటర్. అయితే ఇతను రీసెంట్ గా ఏం చేశారంటే ఇతని యొక్క జీవితం అనేది అర్ధాంతరంగా ఆగిపోయింది. జస్ట్ 53 సంవత్సరాలే. గ్రహం థోర్ప్ అనే వ్యక్తిగా లేరు అనే విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి గారు మనకు WK హోల్డింగ్స్ అటువంటి కంపెనీ తోటి ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాడు. అది ఎక్స్పెషల్ విఅప్ అంటే ప్రపంచంలోనే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసమని, మహిళా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం కోసమని ప్రపంచంలోనే ఏర్పాటు చేయబడిందే విఅప్ అనమాట. విఅప్ అనేది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండడం జరుగుతుంది. ఇక జూబ్లీ హిల్స్ దగ్గర మనకు ఉంటుంది. ఆ యొక్క విహబ్ లో మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, స్టార్టప్ ఐడియాస్ తోటి ఎవరైతే వస్తారో వాళ్ళని ప్రోత్సహించడం కోసమని దాదాపుగా $5 మిలియన్ పెట్టుబడికి ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రానున్న కాలంలో కూడా 839 కోట్ల అంటే $100 మిలియన్ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ యొక్క హోల్డింగ్స్ అటువంటి వాళ్ళ కంపెనీ వాళ్ళు అంగీకారం చెప్పడం జరిగింది. అంతేకాకుండా న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థకు చెందిన పని కర్రా, గ్రేగ్ వాల్ష్, విఅబ్ CEO సీతా పలచోళ్ళ కూడా అవగాహన ఒప్పందాలపై సంతకం చేసుకున్నారు. అంతేకాకుండా కాగ్నిజెంట్ అంటే సంస్థ వాళ్ళు కూడా మరి హైదరాబాద్ లో ఇంకా కొత్త బ్రాంచెస్ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా మనకు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా గారిని ఛాన్సలర్ గా వారు నియమించడం జరిగిన విషయం కూడా మనం చెప్పవచ్చు. ఓకే, జీవన్ దాన్ అవయవ దానం. ఈ అవయవ దానానికి సంబంధించి భారతదేశంలో అత్యధికంగా అవయవదానం చేస్తున్నటువంటి రాష్ట్రంగా
ఆ రాష్ట్రం ఏంటిదంటే తెలంగాణ అని చెప్పొచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. అందుకని తెలంగాణ రాష్ట్రానికి జీవన్ దాన్లో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక కావడం జరిగింది. 14వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ మీదుగా మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య మంత్రి అయినటువంటి పర్సన్ దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవడం జరిగింది. వీరే ప్రజెంట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు తెలంగాణలో. ఓకే, అలాగే తెలంగాణలో మనం ఆల్రెడీ చెప్పాం మనకు స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమం అనేది ఆగస్టు 5 తారీఖున ప్రారంభమైందని. మరి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గారు మరి నిన్న ఈ కార్యక్రమాన్ని మరి ఎక్కడ ప్రారంభించారంటే ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో వీరు ప్రారంభించడం జరిగింది. పచ్చదనం అనేది ఆల్రెడీ తెలుసు, గ్రీనరీ పెంచడం. అలాగే స్వచ్ఛదనం అంటే ఏంటంటే మనకు క్లీన్ మురుగునీటి వ్యవస్థను కానీ మొత్తం మీద గార్బేజీ వ్యవస్థను పటిష్టం చేయడం కానీ ఇలా కంప్లీట్ గా ఏంటిదంటే ఒక మురుగునీటి చెత్త నిర్వహణ అలాగే పచ్చదనం అంశంలో భాగంగానే ఇది ఏర్పాటు చేస్తారు. గతంలో తెలంగాణ పల్లె ప్రగతి ఎలాగైతే ఉందో ఇది కూడా అటువంటిదే కార్యక్రమం అని చెప్పొచ్చు. ఓకే, అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 వికసిత ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే 2047 కల్లా మన భారతదేశానికి 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ అనేది కంప్లీట్ కాబోతుంది. కాబట్టి 2047ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ తోటి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ప్లాన్ చేయడం జరుగుతుంది. గతంలో విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ 2047 అనే దాన్నే వికసిత్ భారత్ 2047 గా మారడం జరిగింది. ఓకే అండి, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాలనుకుంటాం. ఇంకా మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కూడా ఏపీ సంబంధించినటువంటి మన వెబ్సైట్ లో మీరు సందర్శించడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వికసిత్ భారత్ కాన్సెప్ట్ తో వెళ్తున్నారు, మనం వికసిత్ ఆంధ్రప్రదేశ్ తో వెళ్తున్నాం. మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ పేరు ఇంకా మారుస్తే కూడా మీరు ఆలోచన వ్యక్తం చేయండి అని కూడా చెప్పడం జరిగిందండి. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే అక్టోబర్ 2వ తారీఖున, అంటే మహాత్మా గాంధీ బర్త్డే రోజున ప్రారంభించబోతున్నారు. అలాగే అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్టెంట్ సంస్థ వారు వీళ్ళు రీసెంట్ గా ఏం చేశారంటే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతలని టాప్ 25 నేతల్ని వీళ్ళు ఎంపిక చేయగా ఇందులో తొలి స్థానంలో నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. 69% ఆయనకు మద్దతు లభించడం జరిగింది. తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రాడర్ ఉంటే, అలాగే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ఉన్నాడు. అలాగే స్విట్జర్లాండ్ సంబంధించిన అధ్యక్షుడు వియోలా అమ్మాట్, అలాగే ఐర్లాండ్ ప్రధాని సైమన్ ఆరిస్, అలాగే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, అలాగే పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, అలాగే నెక్స్ట్ ఆంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధాని, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఉన్నారు. అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గారు వీరు ఉండడం జరిగింది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ అన్నమాట. ఇందులో టాప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరంటే ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఏమంటే మెక్సికో అధ్యక్షుడు, అలాగే వెంటనే అర్జెంటీనా అధ్యక్షుడు, అలాగే వెంటనే స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది మనం మేజర్ గా చూడాల్సినటువంటి అంశం అన్నమాట. ఓకే, నెక్స్ట్ భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ గారు వీరు మనకు వార్తల్లోకి నిలవడం జరిగింది. ఏ విధంగా నిలిచారంటే వీరు రీసెంట్ గా ఆర్సీబీకి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు ఓవరాల్ గా ఐపీఎల్ లో. బట్ ఆర్సీబీ వాళ్ళు కోచ్ గా అతన్ని అపాయింట్మెంట్ చేసుకున్నారు. అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో నిర్వహిస్తున్నటువంటి T20కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇతను ఎంచుకోవడమే కాకుండా అలాగే పార్లు రాయల్స్ అనే టీం తరఫున కూడా ఆడే అవకాశాన్ని ఇతను పొందడం జరిగింది. ఎవరు? దినేష్ కార్తిక్ అటువంటి పర్సన్. అంతేకాకుండా మన మను బాకర్ అటువంటి పర్సన్ కూడా వీరు ఈ మను బాకర్ అనే పర్సన్ ప్యారిస్ ఒలింపిక్స్ అనేది ఉంది కదా, ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగింపు కార్యక్రమంలో ఫ్లాగ్ బేరియర్ గా మీరు అవకాశం అనేది దక్కడం జరిగింది. ఇంకొక పర్సన్ కూడా ఎంపిక చేయాలి. అది మొత్తం మ్యాచ్ అయిపోయే లోపల మనకు తెలిసే అవకాశం ఉంది. మేబీ నీరజ్ చోప్రా ఉండొచ్చు. ఓకే అండి, సో ఇది మనకు సంబంధించిన అంశాలు, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనము మిగిలిన అంశాల గురించి కూడా మనం రేపు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, చాలా తక్కువ సమయంలో మీకు దాదాపు 12 పేజీల అంటే 12 న్యూస్ పేపర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. చాలా తక్కువ సమయంలో మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే మీ సమయం వృధా కాకూడదు, అలాగే మీ డేటా వృధా కాకూడదు. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.